హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాగమణి. తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చింది ఎవరు అంటే కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర పితామహుడు ఎవరు అంటే కేసీఆర్. తెలంగాణ ఉద్యమకారుడు అంటే కేసీఆర్. అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్ అని చెప్పుకొని తిరిగిరు ఇన్ని రోజులు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు కూడా అదే చెప్పుకొని తిరుగుతురు. ఆ నమ్మకంతో మొదటి 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ నమ్మకంతో మళ్ళా వచ్చే 10 నుంచి 15 ఏళ్ళు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడని చెలుపు డబ్బా కొట్టుకోవడం జరిగింది. కానీ ప్రజలు వాళ్ళు ఏ విధంగా అయితే ఊహించుకున్నారో వారి ఊహలను మొత్తం తారుమారు అయితే చేయడం జరిగింది. కేసీఆర్ ని అధికారంలోకి వెళ్ళి దించేసి ఫామ్ హౌస్ కు పరిమితం చేసిర్రు. అయితే ఇప్పుడు అవే మాటలను మళ్ళొక వ్యక్తి అయితే సేమ్ టు సేమ్ అట్లనే దించుతుండు. ఏంటి మళ్ళా రానున్న 10.5 సంవత్సరాలు కూడా నేనే సీఎం గా ఉంటాను, నాకు అడ్డు అదుపు ఎవరు లేరు అనేది మాట్లాడడం జరిగింది. మరి దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం. రానున్న 10.5 సంవత్సరాల్లో నేనే ముఖ్యమంత్రి, నాకు తెలంగాణలో గానీ కాంగ్రెస్ పార్టీలో గానీ పోటీ ఇచ్చే నాయకులు ఎవరూ లేరు అనైతే ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి అయితే ధ్వజమెత్తారు. మరి రేవంత్ రెడ్డి ఏ నమ్మకంతో ఆ విధంగా చెప్పుకుంటారో ఆయనకే తెలాలే. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్టే తెలంగాణలో అభివృద్ధి పనులు అయితే అట్లనే ఉన్నాయి. ఇచ్చిన హామీలకు గతి లేదు, ఏం లేదు. కానీ ఈసారి మరి ఏ నమ్మకంతో నేను మళ్ళీ వచ్చే 10.5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా ఉంటాను అని అయితే చెప్పుకుంటారు. అయితే గతంలో చూసినట్లయితే కేసీఆర్ కూడా ఇవే ప్రగల్భాలు అయితే పలికిరు. జనాలు ఏ విధమైన సమాధానం ఇయ్యాలో ఆ విధమైన సమాధానం ఇచ్చిరు. సార్ని ఇంటికి పరిమితం చేసిర్రు. ఇక ప్రజలు ఇచ్చిన నిర్ణయానికి, ప్రజలు ఇచ్చిన తీర్పుకు మన రేవంత్ రెడ్డి సార్ నేనే అది చేసిన, నేనే ప్రజలకు కేసీఆర్ మీద అట్లా చెప్పిన, ఆయన చేసిన అవినీతి అవి ఇవి చెప్పిన, కేసీఆర్ ని గద్దె దించిన, నేను గద్దె ఎక్కిన అని ఈయన గొప్పగా చెప్పుకుంటుండే తప్ప ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ పర్యటనకి వెళ్ళారు. నేను చెప్పిన కదా ఇంతకు ముందు వీడియోలో కూడా, సారు ఎలక్షన్స్ టైంలోనే ఇక్కడ ఉంటారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చేటప్పుడు కూడా సార్ ఇక్కడ ఉండరు. ఎలక్షన్స్ అయిపోయినాయా సార్ విమానం ఎక్కుతారు, ఢిల్లీలో దిగుతారు. అది అంతే. ఇక మీరు చూడుర్రి, ఇప్పుడు కాదు ఇంతకు ముందు నుంచి కూడా చూడుర్రి, ఎప్పుడైనా ఎలక్షన్స్ ముందు ఇక్కడ ఉంటారు, ప్రచారాలు చేస్తారు, బహిరంగ సభలు పెడతారు. అవన్నీ అయిపోయిన తర్వాత ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత సార్ కథం వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏమన్నా అంటే పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళినా అది ఇదని చెప్తారు. అయితే నిన్న రోజు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి ఆ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులను అయితే కలవడం జరిగింది. మరి కేంద్ర మంత్రులను కలిసి ఏమన్నా తీసుకొస్తుర్రా పెట్టుబడులు అంటే తెలంగాణకి ఏం తీసుకొస్తలే. మళ్ళీ వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుడే కదా. నా ఈగో చంపుకొని మరి నేను తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి నేను కేంద్రంతో ఎంత సఖ్యతగా ఉండాలి అనుకున్నా కూడా కేంద్రం నన్ను చిన్న చూపే చూస్తుందని చెప్పుకుంటారు. ఇక్కడ రాష్ట్రంలో చేసేది ఏంది? సై అంటే సై అన్నట్టు బీజేపీకి కాంగ్రెస్ కి ఎప్పుడు గొడవలే జరుగుతాయి. అది తెలిసిన ముచ్చని. మరి అప్పుడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సేమ్. ఈయనకన్నా ఇంకా ఘోరం కేసీఆర్ సార్ అయితే. ఆయననైతే ప్రతి ఒక్కళ్ళతోటి కయ్యానికి కాలు దువ్వుడు. ఏమన్నంటే ఆయనకున్న వాక్ చాతుర్యంతో మాట్లాడి ప్రజల్లో ఇతర పార్టీల గురించి ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్ళని అటే పంపించేసిండు. అది వాళ్ళు ఊరుకుంటారా? ఇట్లా చేసిండనే అది మనసులో పెట్టుకొని మరి తెలంగాణకు నిధులు ఇస్తలేరు, బడ్జెట్ కేటాయిస్తలేరా ఎట్లనో తెలియదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది. సరే ఆయన ఇట్లా చేసిండు, మరి ఈయనేమన్నా చేస్తాడా అంటే ఈయన పోతుండు వస్తుండు, మోదీ మా పెద్దన్న అది అని చెప్పుకుంటుండు. అన్ని అయిపోతున్నాయి తప్ప వచ్చింది లేదు, ఏం లేదు. నేను కేంద్రంతో కొట్లాడుతా తీసుకొస్తా అన్నారు. అప్పుడెప్పుడో చెప్పిర్రు వరంగల్లో ఉన్న ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ లో అది అని చెప్పిర్రు. ఎయిర్పోర్ట్ కాదు కదా, కనీసం రోడ్లు కూడా చక్కగా లేవు, మరి కేంద్రం సహకరిస్తలేదు అని చెప్పుకుంటే మళ్ళీ కేంద్రం దగ్గరకు పోయి అడుగుతున్నాడు. మరి ఈసారి ఏమన్నా తీసుకొస్తారా అంటే ఇక చూడాలి. ఇదంతా అయిపోయింది. మళ్ళీ ఏంది ముందటేసిర్రంటే మన సార్ సంగతి అందరికీ తెలిసిందే. కాళేశ్వరం కేసులో కేసీఆర్ ని అరెస్ట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, కేంద్రం అనుమతిస్తలేదు అని నేను కాళేశ్వరం కేసుని కేంద్రానికి అప్పచెప్పి కూడా 2 నెలలు అవుతుంది, కేంద్రం చర్యలు తీసుకుంటలేదు. దమ్ముంటే కేసీఆర్ ని కిషన్ రెడ్డి అరెస్ట్ చేయాలని ఇప్పటికి సవాల్ విసురుతారు. సరే ఇప్పుడు చెప్తారు కదా వాళ్ళు అరెస్ట్ చేస్తలేరు, దానిపైన ఏ కేసు విచారణ చేస్తలేరు, ఏం లేరు, మీరు లేఖ రాసి ఇన్ని నెలలు అవుతున్నా ఆ లేఖ మీద ఏ విధమైన చర్యలు లేవని చెప్పారు. సరే ఇది అంత అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద అంత నమ్మకం లేనప్పుడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా వాళ్ళని చర్యలు తీసుకోమని ఏ విధంగా అంటారు? మీకు దమ్ముంది, మీకు ధైర్యం ఉంది, అన్ని ఉన్నప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి తుది దశకు చేరింది విచారణ అది ఇది అన్నప్పుడు అదే ఇక్కడ పూర్తి చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు కేంద్రానికి అప్పచెప్తాను ఏ విధంగా మాట్లాడుతారు? కేంద్రానికి అప్పచెప్తారు, మళ్ళీ ఏమైతుంది? సేమ్ మళ్ళీ అదే ముందటికి వస్తుంది. కాళేశ్వరంకి అయితే ఎట్లా చర్యలు తీసుకుంటలేరో, కేసును పట్టించుకుంటలేరో, ఫోన్ ట్యాపింగ్ కి కూడా సంబంధించి అట్లనే చేస్తురని మళ్ళా ముందటి తెర మీదకి తీసుకొస్తావు. అంతే కదా. ఏమున్నా నీ భుజాలపై ఉంచుకోవు. ఏమన్నంటే కేంద్రానికి అప్పచెప్పినా కేంద్రం చూసుకోవాలి. కిషన్ రెడ్డికి దమ్ము లేదు, బండి సంజయ్ కి దమ్ము లేదు, కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ వాళ్ళ పైన చర్యలు తీసుకుంటలేరని మళ్ళా పాడిందే పాట ఇంకో పాట ఆల మీద వాడతావు. కేసీఆర్ ని అరెస్ట్ చేసేంత దమ్ము కెపాసిటీ నాకు ఉంది, కానీ
కేసీఆర్ ని అధికారంలోకి దించి ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఆయనకు ఒక శిక్షను విధించాను, ఆ జైలు కంటే ఘోరమైన శిక్ష కేసీఆర్ అనుభవించుతుండ అని చెప్పుకొస్తారు. ఎందుకు ఇట్లాంటి కథలు చెప్పుడు? అదేదో కేసు అంటారు కదా, దానికి విచారణ అంటారు కదా, విచారణను పూర్తి చేసి అదొకవేళ నిరూపించితే ఆ నిరూపణనే నిజమైతే అరెస్ట్ చేయుర్రి, పెట్టుర్రి, జైల్లో పెట్టుర్రి, ఏమైతుంది? మళ్ళీ దీన్ని తీసుకుపోయి కేంద్రంకి అప్పచెప్తా, కేంద్రం చూసుకుంటది అని అంటారు. కేంద్రం మీద మీకు నమ్మకం లేకనే కదా ఇప్పుడు లబోదిబో అని మొత్తుకుంటారు, కిషన్ రెడ్డికి సవాల్ విసురుతారు. వాళ్ళకి సవాల్ విసిరేకంటే మీ చేతిలో ఉన్నప్పుడు మీరే తీసుకోర్రి, దానిపైన యాక్షన్ తీసుకోర్రి. అట్లా చేయరు, ఎందుకంటే వేరే పార్టీలను బంధం చేయాలి. మనము ప్రజల్లో ఒక నమ్మకం అనేది కల్పించుకోవాలి. పాపం రేవంత్ రెడ్డి సర్కార్ మంచిదే, రేవంత్ రెడ్డి చేస్తారు, కానీ రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కేంద్రం అడ్డుకుంటుంది, కేంద్రానికి బీఆర్ఎస్ కి సంబంధం ఉంది, అందుకే అడ్డుకట్ట వేస్తున్నారు అని మళ్ళీ ప్రజలకు చెప్పాలి, ప్రజలు నమ్మాలి. ఇది రేవంత్ రెడ్డి ఆడే ఆట ఇది. సరే మరి చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా తుది విచారణ అయిపోయింది. ఎవరు కేసీఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావును వీళ్ళను ఇప్పటికే విచారణ కూడా చేసినాము, అయిపోయింది, ఒక తుది దశకు వచ్చింది. కిషన్ రెడ్డికి లేఖ రాస్తా, లేఖ మేరకు సిబిఐకి అప్పచెప్తా అని చెప్తున్నారు. మరి సిబిఐకి అప్పచెప్తారా, మరి ఈయన ఏం చేస్తారా అనేది వేచి చూడాలి.